స్తోత్రించండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయింది కనుక సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వాక్యము ఇలా జ్ఞాపకం చేస్తున్నది. సామెతల గ్రంథము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. నీవు జీవించు సంవత్సరములు అధికము. చాలా ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. జ్ఞానానికి మూలం ఎవరంటే భయభక్తులు. స్తోత్రం. ఎవరి యందు అంటే యెహోవా యందు భయము భక్తి, భయము భక్తి కలిగి ఉంటాం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం, వివేచనకు ఆధారం. స్తోత్రం. దీని వలన దీర్ఘాయువు, నా వలన అంటున్నాడు. అంటే యెహోవా వలన, యేసయ్య వలన, జ్ఞానం వలన దీర్ఘాయువును. అంటే నా వలన అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అంటే ఇప్పుడు జ్ఞానము అనేది ఒక ఆయన పేరు ఏంటంటే జ్ఞానయ్య. స్తోత్రం. అందుకని నా వలన అన్నాడు. ఆ వచనంలో ఏమన్నాడండి? నా వలన అంటే ఇప్పుడు ఆయన పేరేంటి? జ్ఞానము. స్తోత్రం. అందుకని వాక్యంలో బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసయ్యలంటే ముఖ్యమై ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య మనం కలిగి ఉన్నాం అనుకోండి, అవన్నీ నీకు అనుగ్రహించబడు, అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం. కనుక ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకునే ఒక మాట ఏమంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. భయభక్తులు చెప్పండి ఏ విధంగా అండి? భయభక్తులు. దేవుని బిడ్డలుగా భయము భక్తి, భయము భక్తి. స్తోత్రం. ఈ రెండు మన జీవితంలో ఉంటే జ్ఞానము యేసయ్య నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి నీకు అనుగ్రహించబడుతుంది. అదే నీకు ఆధారంగా ఉంటుంది. స్తోత్రం అని దైవవాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజు మనం కొన్ని మాటలు తలపోసుకుందాం. ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు. స్తోత్రం. కలిగి ఉండటం వలన ఏం కలుగుతుందంటే చాలా ఆశీర్వాదాలు దేవుడు ఆశ్రయించాడు. మన మందిరంలోకి వస్తున్నాం, ఆరాధనలోకి వస్తున్నాం, సన్నిధిలో అడుగు పెడుతున్నాం. మంచిది. మనలో అంటే ఏముండాలంటే భయము భక్తి. చెప్పండి, భయము భక్తి. కొంతమందిలో భయం ఉంటది కానీ భక్తి ఉండదు. కొంతమందిలో భక్తి ఉంటది కానీ భయం ఉండదు. స్తోత్రం. కానీ ఇక్కడ ఏమంటాడు? భయభక్తులు. చెప్పండి ఏముండదండి? భయభక్తులు. మందిరానికి వచ్చేటప్పుడు భక్తితో చెప్పులు ఎక్కడ బయట విడిచిపెట్టేసి వచ్చేసాం. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. భక్తితో మనం అడుగు పెట్టాం, అంతేగాని చెప్పులేసుకుని రాలేదు కదా, విడిచిపెట్టి. ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలము. ఆమేన్, హల్లెలూయా. మోషే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన, నీ చెప్పులు విడువు అన్నదని మనం కూడా ఏం చేసాం? విడిచిపెట్టేసాం, లోపలికి వచ్చేసాం. చెప్పులేదు విడిచిపెట్టాము, లోపలికి వచ్చాం. స్తోత్రం. అక్కడ భక్తి కనపరిచాం. మనం లోపలికి వచ్చినాక ఏం కనపడాలి? భక్తి ఉండాలి, భయము ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనలో భయం ఉండదు అనమాట. చెప్పులు విడిచినంత భక్తి ఇక్కడ కనపరచడం, అక్కడ చూపించినంత భక్తి ఈ దేవుని మందిరంలో కనపడదు. ఉదాహరణ చెప్తేనే ఏమనుకోకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వస్తావు, కూర్చుంటాం, ప్రార్థన, పాటలు పాడుతూ ఉంటే, అప్పుడు పాటలు పాడుతూ ఉంటే దేవుని ఆరాధన చెయ్యాలి అన్న గ్రహింపు లేకుండా ఏం చేస్తామంటే పక్కనతో, అక్క నేను వచ్చేది, నువ్వు ఇంటికాడ లేవు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నారు? ఇక్కడ పాటలు పాడుతున్నా. నువ్వేం చేస్తున్నావు? ఊరు సంభాషణ గుళ్ళో చెప్పుకుంటున్నావు. నీకు భయం ఉందా? నీకు భయం ఉందా? మిమ్మల్ని కాదులేండి. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి,
మందిరంలోకి వచ్చావు, మందిరం ప్రార్థన చేసుకుందాం అంటాం అనగానే ఈ పిల్ల అక్కడ పోతుంది, ఇక్కడ పోతాడు, నువ్వు అట్టే వెళ్తావు, ఇంకా ఆమె మళ్ళీ వచ్చేస్తాడు. అంటే నీకేమనిపిస్తుంది? దేవుడు నీకేమనిపిస్తుంది? కానీ మనుషుల దగ్గర మనం నటించేది, అరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే కన్నులు మూసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే పరమందున్న దేవుని చూస్తున్నావు. ఏమండి ప్రవక్త అంటాడు కదా, బిలాము అంటాడు, కన్నులు తెరిచిన వాని దేవోక్తి అన్నాడు. స్తోత్ర. కన్నులు తెరిచిన వాని దేవోక్తి అన్నాడు. అక్కడ అంకేసి కింద ఏమన్నాడు అంటే ఈయన కన్నులు మూసుకున్నాడు, ఇక్కడ కన్నులు మూసుకున్నాడు. స్తోత్ర. కానీ పైన ఏముందంటే కన్నులు తెరిచిన వాని దేవోక్తి అంటాడు అనమాట. కన్నులు తెరిచిన వాని దేవోక్తి. మరి కన్నులు తెరిచడా అంటే కన్నులు మూసుకున్నాడు అంటే, కన్నులు తెరిచంటే కన్నులు మూసుకున్నాడు బాహ్యముగా. మనోనేత్రాలు అంటే బాహ్య నేత్రాలు మనము మూయబడితే మనోనేత్రాలతో ప్రభుని ఏం చేస్తున్నాం అంటే తెరిచి చూస్తున్నాం. స్తోత్ర. నీ నేత్రాలు ప్రభుని చూడాలి, నీ నేత్రాలు ప్రభుని చూడాలన్నమాట. అంటే దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని, దేవుడిని నేను చూస్తున్నానని ఆ ఆలోచనతో నువ్వేం చేయాలంటే పరమందు ఉన్న దేవుని వైపు నీ నేత్రాలు ఎత్తాలి. స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. నిన్ను చూడాలి. ఈ నేత్రాలతో కాకుండా ఆత్మీయ నేత్రాలతో ప్రభుని చూడాలి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతను మనం కలిగిన వారుగా ఉండాలి, ఆ ఆలోచన మనలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మందిరానికి వస్తామంటే కళ్ళు మొయ్యం. ఏమండి ప్రార్థనలో కళ్ళు మొయ్యరు. అంటే నువ్వు ప్రభుతో మాట్లాడాలని కాదా గుళ్ళోకి వచ్చింది, సన్నిధిలోకి వచ్చింది, దేవుని ముఖ దర్శనం చేయాలని కదా, దేవుని స్వరూప దర్శనం చేత నీ ఆశ తీర్చుకోవాలని ఆశ నీకు లేకపోతే ఇంకా నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చేయండి. అంటే నీకు బయట మందిరంలోకి వెళ్ళాలని భక్తితో వచ్చావు కానీ దేవుడంటే భయం లేదు, దేవుడంటే భయభక్తులు లేవు, దేవుడి సన్నిధిలో భయముతో భక్తితో ఉండాలని గ్రహింపు లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, మన ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, సంభాషణ చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా మందిరంలో ఉన్నట్లయితే మనలో ఏం లేదంటే దైవ భయము అన్నది లేదు. దానితో ప్రభు బిడ్డని ఆపేస్తుంది. మందిరంలో ఏముండాలంటే ప్రభు దగ్గరగా భయభక్తులు. చెప్పండి ఏముండాలని? భయభక్తులు. ఈ భయభక్తులు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడుతున్న మాటని ఆపండి. భయభక్తులు కలిగి ఉన్నట. యోగుని గురించి చెప్పబడిన అందులో భయభక్తులు కలిగి చెడుతనాన్ని అంటే ఏం చేశాడు ఆయన? అసహించుకున్నాడు అంటాడు. స్తోత్రం. నేను జ్ఞాపకం చేస్తున్న ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములో ఉండి 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథాలు త్వరగా 2 మాటలు తలంచుకుని ప్రార్థనలోకి వెళ్దాము. 3వ అధ్యాయములో భయభక్తులు అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తుంది. 7వ వాక్యం. నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు, నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచి పెట్టుము. దేవుని స్తోత్రం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. చాలండి. దేవుని స్తోత్రం. ఇంకొక మాట 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం కూడా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును అసహించుకోనుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఏమన్నా చెడుతనం విడిచిపెట్టుట, ఇక్కడ ఏమన్నా చెడుతనాన్ని అసహించుకుంట. అంటే అర్థం ఏంటంటే అసలు నీలో దైవ భయం ఉంటే, భయభక్తులు ఉంటే చెడుతనాన్ని ఏం చేస్తావు? నీవు విడిచిపెడతావు. లేక చెడుతనాన్ని అసహించుకుంటావు, పాపాన్ని అసహించుకుంటావు, చెడును అసహించుకుంటావు, చెడు కార్యాలు అసహ్యత పుట్టిస్తుంది. ఎందుకంటే నీలో ఏముందో తెలుసా? దైవ భయము ఉన్నది. భయభక్తులు కలిగిన బిడ్డల జీవితంలో చెడునంటే ఏం చేస్తారండి? వాళ్ళు అసహించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెడుతనమును అసహించుకుంటే భయభక్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు గురించి మనకు అందరికి తెలిసిన మాట, మనందరం ఎరిగిన వాళ్ళని ఎన్నోసార్లు మనం చదువుకుంటాం, ధ్యానించాం. స్తోత్రం. ఒక రోజు ఆయన
ఒక రాజు, ఒక పోతిఫారు ఇంటిలో, అంటే వాళ్ళ అన్నులు అమ్మేశారు. అమ్మవేయబడిన తర్వాత ఐగుప్తు దేశంలోకి వచ్చాడు. పోతిఫారు అనే ఒక యాజకుని ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. చాలా రోజులు గడుస్తున్న, సంవత్సరాలు గడుస్తున్నాయి. అయితే ఒక రోజు ఆ పోతిఫారు యొక్క భార్య ఇతని మీద అంటే ఏం చేసిందంటే కన్నేసింది అని మాట్లాడారు. అతని మీద కన్నేసింది. వేయగానే వెంటనే ఈయనేం చేశాడంటే, అమ్మా అది దేవుడికి విరోధమైన కార్యము, నేను ఆ పనులు చేయలేను అని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు. ఒక రోజు ఆయన పట్టుకుంది. వాక్యం ఏముందో ఒకసారి చదువుతాం చూడండి. ఆది కాండము 39వ అధ్యాయం. ఒకసారి ఈ మాట జ్ఞాపకం చేస్తారు. 12వ వచనం చదవండి. అతని వస్త్రమును పట్టుకొని చెప్పగా దానికి పై వచ్చిన కూడా చదువుతున్నాం, చూద్దాం చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప కాబట్టి చూడండి ఈ మాట 9వ వచనం చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. అంటే యోసేపు చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఇంటిలో ఆ ఆస్తి మీద, ఆ సొత్తు మీద, ఆ యొక్క స్వాస్థ్యం మీద, ఇదిగో ఈ డబ్బు మీద, ఈ పదవి, ఇవన్నీ ఇంట్లో పనివారి మీద, ఇంట్లో ఉన్న సమస్త మీద నాకు అధికారం ఇచ్చాడు యజమానుడు. నీ యజమానుడు ఉన్నారు చూసారా, ఆయన నన్ను పనిలో పెట్టుకున్నప్పుడు అంచెలంచెలుగా నాకు వీళ్ళందరి మీద, పనివారి మీద, సొత్తు మీద, ఈ స్వాస్థ్యం మీద, ఇంట్లో ఉన్న ప్రతి దాని మీద నాకు ఏముందంటే అధికారం ఉన్నది. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. యోసేపు చెప్తూ ఉన్నాడు, నాకు అన్నిటి మీద అధికారం ఉంది, నా అన్నిటి నా స్వాధీనంలో ఉంది, అన్నిటిని నేను చేస్తూ ఉన్నాను, అన్ని కూడా నేను చెప్పి చాతల్లో జరుగుతున్నాను, నిన్ను తప్ప. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ చక్కని మాట ఇది గ్రహించాలి, నిన్ను తప్ప. అంటే యోసేపు కింద ఇవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఈమె నీవు అతని భార్యవు. దేవుని స్తోత్రం. కనుక నిన్ను తప్ప అంటే అర్థం ఏంటంటే నాకు ఒక హద్దు ఉన్నది, నాకు ఒక హద్దు ఉన్నది. ఎంతవరకు అంటే ఇక్కడ వరకు నా హద్దు, ఇది దాటకూడదు. నువ్వు అతని భార్యవు కనుక నేను నిన్ను ముట్టకూడదు, నేను తాగకూడదు, ఇది నియమం. స్తోత్రం. ఇవన్నీ తర్వాత నువ్వు అతని భార్యవు, మిగిలినవన్నీ కూడా నా స్వాధీనంలో పెట్టాడు. ఈ రోజు దేవుని బిడ్డలుగా నీవు కూడా, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క ఆధిక్యతను బట్టి నీకు అన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. స్తోత్రం. ఈ రోజు నువ్వు అన్ని పనులు చేయాలి. దేవుని పనిలో, దేవుని మందిరంలో, దేవుని సేవలో, ఈ గృహ నిర్వాహకత్వంలో ఒక బాధ్యత, నమ్మకత్వం కలిగిన బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా నా వంతు నేను చేయాలి, నా దేవుని పని, నా దేవుని కార్యం నేను జరిగించడానికి నాకు ఈ ఆధిక్యత ఇచ్చాడు, ఈ పని ఇచ్చాడు అనే తలంపు, ఆలోచన మనలో ఉండాలి. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈ యోసేపు ఏమంటాడంటే ఇవన్నిటినీ నువ్వు అన్ని చెయ్యాలి, కానీ ఒక మాట మాత్రం గుర్తు పెట్టుకోవాలి. యోసేపు అన్నట్లుగా నువ్వు తప్ప, నాకు ఒక హద్దు ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు ఒక హద్దు ఉన్నది, ఆ నియమం ఉంది. అలాగే దేవుడి బిడ్డల మీద మనం కూడా అన్నిటినీ చెయ్యాలి. అన్ని పనులు, అన్నిటిలో కాలు, అన్నిటిలో ఏళ్ళు పెట్టడం. దేవుడి స్తోత్రం. ఏళ్ళు పెట్టడం అంటే పెట్టేసి తీసేయండి అంటే అన్ని వంట చేస్తావా దేవుడి స్తోత్రం, పని చేస్తావా దేవుని స్తోత్రం, ఇంకో పనికి వెళ్తావా దేవుని స్తోత్రం, ఇవన్నీ వేసి. అంతేగాని ఈ దేవుడి మందిరంలో అత్తగారు లాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. అత్తగారు అంటే తీసురా తీసురా తీసురా, హల్లెలూయా. పెత్తనం చెలాయించకూడదు. ఆమేన్, హల్లెలూయా. పెత్తనం చేయడానికి కాదు ఇక్కడికి వచ్చేది. ఆమేన్, హల్లెలూయా. తీసుకురా, అవి తీసుకురా, ఇది తీసుకురా కాదండి. మనం దేవుని పనిలో పాలి భాగస్తులు. హల్లెలూయా. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని కార్యాల్లో పాలి భాగస్తులు మనం కనుక ప్రతి పని చేయాలి. కానీ యోసేపు ఏమంటే నాకు ఒక నియమం ఉంది, నాకు హద్దు ఉంది. దేవుని స్తోత్రం. నేను లేకపోతే అన్నది కాదు చెప్పాడు అనమాట. అట్లా అనమాట, అన్ని చెయ్యి, అంతేగాని నేను లేకపోతే నేను అన్నది మాత్రం మనలో ఎవరిలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. అన్నాడు, నాకు హద్దు పెట్టాడు. అదేంటంటే నీవు అతని భార్య, నిన్ను తప్ప అన్ని నా స్వాధీనంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. నాకు ఇంతవరకు దేవుడు ఇచ్చాడు ఈ భాగ్యం.
ఈ పని చేసి దేవుడు భాగ్యం నాకు ఇచ్చాడు, దేవుడు స్తోత్రం. ఈ ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. అది కాదు, ఇది కూడా అనేది సాధారణ గడిక మనసు. హల్లెలూయా. అందుకనే అది కాదమ్మా అనేసి నీవు ఆయన బాగా ఆయన పూర్తి చేసి అయితే అప్పుడేమన్నాడంటే, నీవు ఆయన భార్య కనుక నిన్ను తాకడానికి నాకు దేవుడు స్తోత్రం. ఇది దుష్కార్యం చేసి అమాన చదువు ఇప్పుడు. కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యము, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందును. తన యజమాని బాధ్యత ఏమంటున్నాడు చూడండి, నీవు ఆయన భార్యవి ఈ కాబట్టి నేను ఈ పాపం చేసి ఈ ఘోరమైన, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఆమెతో పాపం చేశాడు, తప్పు చేశాడు కానీ వాళ్ళ అన్న ఉన్నాడా, వాళ్ళ నాన్న ఉన్నాడా, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు వాళ్ళు ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా, ఊరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎవడమైనా ఏం చేస్తే, ఏ పాపం చేస్తే ఆమె నన్ను శోధిస్తుంది, ఏమైనా చేస్తే అనుకోలా ఆమె. హల్లెలూయా. గ్రహించండి, ఇక్కడ నన్ను ఎవరు చూడకపోవచ్చు, నా తండ్రి నన్ను గద్దించడానికి నా తండ్రి లేకపోవచ్చు, నా స్నేహితులు లేకపోవచ్చు, నా అన్నలు లేకపోవచ్చు, నా బంధువులు లేకపోవచ్చు, పరబంధువులు యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. నేను చేసే పాపం ఇది దేవునికి విరోధమైనది. ఈ రోజు దేవుని బిడ్డలారా, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే గ్రహించండి, నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు. కొంతమంది యవన బిడ్డలు ఈ రోజుల్లో, నేను ఎక్కడో కాలేజీలో చదువుతున్నాను, నాకు తెలిసిన వాడు ఎవరు లేదు కదా, నాకంటే నేను ఇక్కడ ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే నష్టపరుచుకుంటున్నావు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వే పతనం చేసుకుంటున్నావు, నీ ఆత్మీయ జీవితాల్లో నాశనాన్ని కొని తెచ్చుకుంటావు, వారు అయిపోతారు. గ్రహించండి దేవుని బిడ్డ. ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు, యోసేపు తన యథార్థతను కాపాడుకున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు ఈ సమాజంలో. ఇది చేస్తే అనుకోలేదే, పాపం చేస్తే అనుకోలేదే, దేవుడు చూస్తున్నాడు. ఆయన కళ్ళకు కనబడి ఏది లేదు, ఆయన కళ్ళకు సమస్తం స్పష్టంగా కనబడుతుంది కనుక నేను చేసేది మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర నేను నటించవచ్చు, మనుషుల దగ్గర నేను నటన ప్రవర్తించవచ్చు, ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా నేను ప్రవర్తించవచ్చు, ఇక్కడ యథార్థంగా ఉండవచ్చు, నా యజమాని దగ్గర నీతిగా ఉండవచ్చు, నటించి నేనేం మాయం చేయవచ్చు, కానీ నా దేవుని ఎదుట నేను దుష్కార్యం చేస్తున్నాను. హల్లెలూయా. ఇది అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎట్లా పాపమును ఎలా తప్పించుకోగలను, ఈ పాపానికి ఎలా శిక్ష రాకుండా ఎలా ఉంటుందమ్మా? అందుకని నేను ఈ పాపమును చేయలేను. నేను దేవుడికి విరోధముగా, మనుషులు కాదు, నీ కుటుంబానికి కాదు, ఇంకొకరికి కాదు, నువ్వు మోసం చేస్తున్నావు, అది దేవుడికి విరోధముగా నేను ఏం చేస్తున్నాను తెలుసా? పాపం చేస్తున్నానని అతడు పాపము దగ్గర నుండి దూరముగా పారిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన వస్త్రం పట్టుకుంది ఇంట్లోకి, ఆయన పని మీద వెళ్తూ పట్టుకుంది, ఒంటరిగా ఉన్నా, ఎవరు చూడట్లా, ఒప్పుకోలా, పారిపోయాడు. అది చెడుతనం విసర్జించడం. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. భయభక్తులు గలవాడు కనుక చెడుతనం విసర్జించాడు. భయభక్తులు గలవాడు కనుక తన పవిత్రతను యథార్థతను కాపాడుకున్నాడు. దేవుడికి కావాల్సింది తెలుసా? 93వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నీ శాసనములు ఎన్నడగినవి, ఎన్నడను తప్పిపోవు. చూడండి, నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. ఎన్నటికి, ఇక్కడైనా ఇంకో చోటైనా, ఇప్పుడైనా ఎప్పుడైనా. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఏమంటారు? ఈ రోజైనా రేపైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఎక్కడైనా, ఏ స్థలంలో పరిశుద్ధత ఎప్పటికి పరిశుద్ధత దేవునికి అనుకూలం. దేవుని మందిరానికి పరిశుద్ధత, నీవే దేవుని మందిరం, నీవే దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యం, నీవే దేవుని యొక్క అంతరంగం. నీవు దేవునికి ఏమై ఉన్నావు తెలుసా? ఒక ఆలయముగా ఉన్నావు,
ఈ ఆలయాలు పాడు చేసుకోకూడదు, ఈ ఆలయాన్ని పవిత్రపరచుకోవాలి, ఈ ఆలయాన్ని అపవిత్రపరచుకోకూడదు. అది యోసేపు ఎరిగి ఉన్నాడు. అందుకని ఏం చేశాడంటే సన్నిధి నుండి అతడు ఏం చేశాడు, ఆ పాపము నుండి విడిచిపెట్టి వెళ్ళి. ఈ రోజు ఎంతో మంది శరీరాన్ని అపవిత్రం చేసుకుంటాడు. తాగుడి చేత, వ్యసనాల చేత, పాపం చేత. ఎవరు చూడట్లేదే అనుకుంటున్నావు, కానీ పరమందు ఉన్న దేవుడు నేను తెలుసుకోవాలి, గ్రహించాలి. అదే నేను చేసేది నా శరీరానికి హాని చేసుకుంటా, నేను చేసేది నా జీవితానికి నష్టాన్ని చేస్తున్నాను. మనుషుల సంగతి నాకు ఎందుకు? ఎవరు చూసినా చూడపోయిన ప్రభు చూస్తున్నాను. ప్రెసిడెంట్ హల్లెలూయా, ప్రభు చూస్తూ ఉన్నాడు. ఒక పిల్లడు అంటే జామ చెట్టు దగ్గర వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళి జాంగాలు పోసుకుంటున్నారే, ఎవరైనా వస్తున్నారని చూడరా అన్నాడు. ఈ పిల్లడు అక్కడ రోడ్డు మీద నుండి చూస్తూ ఉన్నాడు. మీకు ఒక తలంపు వచ్చింది. ఇలాగ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళారు. సండే స్కూల్లో టీచర్ చెప్పింది, మనం ఎవ్వరు చూడపోయినా యేసయ్య మనం చూస్తున్నాడు అని. దేవుని స్తోత్రం. ఆ మాట ఆ పిల్లవాడు తాకింది. ఆ పిల్లవాడు గుర్తొచ్చింది. అన్నాడు, ఏరా ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా అన్నాడు. చూస్తున్నాడు డాడీ అన్నాడు. పరిగెత్తుకొని చెడు దిగేసి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఏరా ఎవరు అంటే, ఏడు మనుషులు ఎవరు ఇక్కడ లేదు డాడీ, కానీ ఆయన నిత్యము చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య నిత్యము నేను చూస్తూ ఉన్నాడు. అనగానే ఆయన హృదయం పగిలిపోయింది. పిల్లవాడు మాట్లాడుకోను, చిన్న పిల్లవాడు మాట్లాడు, నిజమే కదా, మనుషులు మాయం చేస్తున్నారు, కానీ నా దేవుని నేను మోసం చేయలేకపోతున్నాను. నా దేవుని నేను కనులు కప్పలేకపోతున్నాను. మనుషులు కనులు కప్పొచ్చండి, దేవుని కనులని ఎవ్వరము కూడా కప్పలేము, మాయం చేయలేము. యోసేపు అనుకున్నాడు కదా, నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, నేను యవ్వనస్తుడను, పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు, నేను చేసిన ఎవడో పట్టించుకోపోవచ్చు. నా దేవుడు నన్ను పరిశుద్ధతను కోరుకునేవాడు, నా దేవుడి యథార్థతను కోరుచు. పరిశుద్ధ దేవుని గురించి వివేచన నాకు ఉండాలి, పరిశుద్ధ దేవుని గురించి గ్రహింపు నేను కలిగి ఉండాలి అని అక్కడ నుండి ఇంటిలో ఉండి పారిపోయాడు. ఆమె వస్త్రం లాగేసింది, విడిచిపెట్టేశాడు. ఏం విడిచిపెట్టాడు తెలుసా? వస్త్రం. అంటే దానికి అర్థం ఏం చెప్పుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. దుష్కార్యాలు విడిచిపెట్టాడు. దేవుడి స్తోత్ర. దేవుడికి విరోధమైన పనిని విడిచిపెట్టాడు. దేవుడి స్తోత్ర. దేవుడికి విరోధమైన కార్యాలు అక్కడ విసర్జించి విడిచిపెట్టి పారిపోయాడు. నష్టమైన, కష్టమైన, అది ఎటువంటిదైనా దేవుడికి విరోధంగా నేను చేయలేను, దేవుడికి విరోధమైన పనులను నేను ఉండలేను, పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పాడతారు, వచ్చిన పాడతారు ఒకసారి. ప్రభువా నీ తలంపులు మాకెంతో ప్రియములు, దేవా నీ ఆలోచనలు మాకెంతో
నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. యజమాని చేత వాళ్ళు బాగా ఆయనని అవమానపరిచి జైలు వేశారు, శరసాలు వేశారు. దేవుని స్తోత్రం. కానీ ఒకటే యోసేపు అనుకున్నాడు, నేను పవిత్రతను కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదుట పెట్టబడిన పరీక్షలో నిలిచాడు. దేవుని స్తోత్రం. వాక్యం ఏమని రాయబడిందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా, దానికంటే ఇక్కడ ఒక మాట, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షకు ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే, బంగారం బొగ్గులో ఉండే ఆ బంగారం తీసుకుని వచ్చి కొలిమిలో వేసి కాల్చినప్పుడు అది సువర్ణముగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగనే శోధన అనే దానిలో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, శోధన చేత ఆయన నిన్ను ఆ కొలిమిలో వేస్తూ ఉన్నాడు. ఇబ్బందిని కొలిమిలో వేస్తున్నాడు, ఇరుకని కొలిమిలో వేస్తున్నాడు, శోధనని కొలిమిలో వేస్తున్నాడు. మనుషుల చేత నిందించబడ్డా, మనుషుల చేత బాధించబడ్డా, మనుషులు రకరకాలైన కార్యాల చేత నిన్ను నష్టపరచడానికి ప్రయత్నం చేసి సాతాను కూడా కొలిమిలో వేశాడు. హల్లెలూయా. యోసేపు కూడా కొలిమిలో పడ్డాడు. అయితే పరీక్షకు నిలిచాడు. దేవుని స్తోత్రం. శోధనకు ఏం చేశాడంటే, ఆయన శోధన చేత నిలిచాడు. దేవుని స్తోత్రం. శోధనలో నిలిచాడు. ఎప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుని స్తోత్రం, భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయతని కాపాడుకుంటూ, పరిశుద్ధతని కాపాడుకుంటూ శోధనలో నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. శోధనలో పడిపోలా, జయించాడు. శోధన నిలిచాడు. నిలబడాలి దేవుని బిడ్డలో, నిలబడాలి దేవుని బిడ్డలో, నిలబడిన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నిలిచాడు కనుక అతను ఏమయ్యాడంటే పరిపాలకుడిగా, రాజుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. దేశాన్ని పరిపాలన చేసేవాడు. ఎందుకంటే శోధనలో పడిపోలా, శోధనను జయించాడు. రేపు నీవు కూడా ఆ శోధన చేస్తే నీకు మెప్పు కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఘనత కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ రోజు యోసేపు గొప్పగా చెప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఏ పాపం అయితే ఇది దేవుడికి విరోధమైన పాపం అని కూడా దాన్ని విడిచిపెట్టాడు. నీవు కూడా విడిచిపెట్టు, దేవుడు కార్యం చేస్తాడు. అది పవిత్రత. దేవుని స్తోత్రం. అందుకని ఈ రోజు మనం చదువుకున్నాం, భయభక్తులు అంటే అర్థం ఏంటో తెలుసా? భయభక్తులు అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించడం, అసహించుకోవడం, విడిచిపెట్టడం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మనం అలా వెళ్తామో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద ప్రభావం కలుగుతాయి. చూడండి, నేను ఒకటే 2 మాటలు మీకు తెలియజేస్తాను. భయభక్తులు చెప్పండి ఏంటిదండి? భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుని బిడ్డలు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. భయభక్తులు చెడుతనాన్ని విసర్జించినట్లయితే అది భయభక్తులు అంటానికి గుర్తు. ఇలాంటి భయభక్తులను కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాల గురించి 1-2 మాటలు మన సమయానుకూలను బట్టి నేను 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినవి. అయితే ఈ దినం క్లుప్తంగా 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 115వ కీర్తనలో 115వ కీర్తన 13వ వచనం చదువుదాము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చూడండి, 115వ కీర్తన 13వ వచనం చదివి ఆయన అన్నాడు, పిన్నలనేమి పెద్దలనేమి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు చిన్నోడుగా పెద్దోడువా, కాబట్టి నువ్వు పిల్లవాడువా, గొప్ప నాయకుడువా. దేవుడు అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును
మీ పిల్లలను వృద్ధి పొందించు. చెప్పండి, ఆయన ఏం చేస్తాడండి? వృద్ధి చేస్తాడు. కనుక ప్రభు మాట ఏమంటే, యెహోవా ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీకు కావాలని దేవుడి యందు మనం ఏమవ్వాలి? భక్తి కలిగిన వారు, భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని నిన్ను భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను అలా ఉంచడు, నిన్ను వృద్ధి చేస్తాడు. ఎంత వృద్ధి చేస్తాడో చెప్పనా? ఇక్కడ అన్నాడు, మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. మొదటిది వృద్ధి. చెప్పండి, మొదటిది వృద్ధి, రెండు అభివృద్ధి. ఆమేన్, హల్లెలూయా. మొదటిది వృద్ధి, ఆశీర్వదిస్తే వచ్చేది అనమాట, మెట్లు అనమాట వృద్ధి. ఏమండి? రెండు అభివృద్ధి, మూడు మహాభివృద్ధి, నాలుగు అత్యధిక అభివృద్ధి. దేవుని స్తోత్రం. ఇలా పెరిగిపోతుంది, ఇలా వెళ్ళిపోతా ఉంటాం. దేవుని స్తోత్రం. వృద్ధి అంటే ఒక మొక్క అప్పుడే బయటకు వచ్చింది. ఉదాహరణకు బైబిల్లోనే చెప్తున్నాను నేను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16:7 వచనంలో ఏమంటున్నాడో దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, 17:7, 16:7. మరియు నేల నాటబడి చిగురు ఏం చేస్తుందంట? చిగురు ఇప్పుడే నేలలో ఉండి ఏమవుతుంది? అది వృద్ధి అవుతుంది. స్తోత్రం. నీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలో తెలుసా? ఇప్పుడే నాటవాడు, ఇప్పుడే రక్షణలోకి వచ్చావు, ఇప్పుడే మార్గంచుకోలేవు, ఇప్పుడే ప్రభులోకి వచ్చావా, ఇప్పుడే ప్రార్థన జీవితం స్టార్ట్ చేసావా, ఇప్పుడే భక్తిలోనికి వచ్చావా, ఇప్పుడే దేవునిలోనికి వచ్చిన దేవుని బిడ్డ. నువ్వు అలాగే ఉండకూడదు. ఎన్ని సంవత్సరాలు అయినా ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఆత్మీయత లేకుండా, ఒక పాట లేకుండా, ఒక ప్రార్థన లేకుండా, దేవునితో సహవాసం లేక, సన్నిధి లేకుండా వచ్చి వెళ్ళిపోతున్నాయి కాకుండా నువ్వేమవ్వాలంటే నాటబడిన ఒక చెట్టు వృద్ధి అవ్వనట్లుగా. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నేల నాటబడిన ఒక చెట్టు ఏమో, ఒక చిన్న మొక్క ఏమవుతుందంటే రోజు రోజుకి అది పెరుగుతూ ఉన్నట్లుగా నీ ఆత్మీయత పెరగాలి, నీ పరిశుద్ధత పెరగాలి, నీలో ఉన్న దేవుని యొక్క గుణ లక్షణాలు పెరగాలి. ఒకప్పటికంటే ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా దినదినము వృద్ధిలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అది చెప్తూ ఉన్నాడు. అక్కడ పుట్టిన బిడ్డల గురించి తెలియజేస్తున్నాడు, రక్షణ పొందిన బిడ్డల గురించి తెలియజేస్తున్నాడు, మార్పు చెందిన బిడ్డల గురించి తెలియజేస్తున్నాడు. ఆ మార్పు అక్కడితో ప్రారంభించబడింది. దినదినం ఎలా అంటే క్రీస్తు స్వరూపంలోకి మారే వరకు నువ్వు వెతుకుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు స్వరూపము నీలో కనబడే వరకు నీవేమవ్వాలంటే వృద్ధి చెందాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన పెరగాలి, నీ పరిశుద్ధత పెరగాలి, దేవుని ఆరాధించే ఆరాధన పెరగాలి, దేవుడికి ఇచ్చే సమయం పెరగాలి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రభుకి ఇచ్చే సమయాన్ని నువ్వు దేవుని దగ్గర హెచ్చించాలి. అప్పుడు 5 నిమిషాలు చేస్తూ కనీసం నీ రోజుకి ఇంకా పెరుగుతూనే కొద్ది ప్రార్థన పెరగాలి కదా, భక్తి జీవితం పెరగాలి. అది వృద్ధిలోకి ఆశీర్వదించబడటం అంటే శారీరకంగా మనం ఆశీర్వదించబడ. ఒకప్పుడు మన స్థితి వేరు, ఇప్పుడు దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మనకున్న ఈ స్థితి వేరు, మనకున్న విధానం వేరు ఒకప్పుడు. ఇప్పుడు దేవుడు చక్కని వాహనాలు ఇచ్చారు, చక్కని కారులు ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అభివృద్ధి పరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూరిట్లో ఉండి డాబాలోకి వచ్చావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నడిచేది దాన్ని ఆటోలో వెళ్తున్నావు. దేవుని స్తోత్రం. అప్పుడు 20 మంది ఎక్కువ, ఇప్పుడు 9 ఎక్కుతున్నారు. దేవుని స్తోత్రం. అంటే ఇది కూడా ఎలా కూడా అభివృద్ధి వచ్చేసింది మనకి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి? దేవుని స్తోత్రం. అలాగా అభివృద్ధిలోకి వచ్చాం. అభివృద్ధిలో పడు. ఏ శారీరకంగా అభివృద్ధి దేవుడు ఇచ్చిన కృప. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ స్థితిని మార్చాడు, ఇచ్చేవారిగా పెట్టాడు, ఇచ్చేవారిగా చేశాడు, పెట్టేవారిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఎవరు పెడితే ఎవరన్నా తిందామా అనుకున్నా నిన్ను, ఎవరైనా సహాయం చేస్తే కదా ఈ రోజు ఆకలి తీర్చుకుందాం అనుకున్నా నిన్ను ఈ రోజు పెట్టేవారిగా చేశాడు. దేవుని స్తోత్రం. ఇచ్చేవారిగా చేశాడు. ఏమండి? నలుగురు పెట్టే జీవితం నీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత శారీరకంగా. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటానంటే ఆత్మీయంగా ఏమవ్వాలంటే మనకు కూడా ఇతరులకు పెట్టేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయతను వెదజల్లేవారిగా ఉండాలి, పరిశుద్ధతను పెరిగాలి, దేవుని స్వరూపంలోకి మార్చబడి పెరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇంకో చక్కని మాట ఉంటది.
తన భయభక్తులు గల వారి కొరకు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ ఆఖరి వచ్చిన 15 వచ్చిన అనుకుంటా. మన ప్రభు అయిన రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును దేంట్లో అభివృద్ధి చెందాలంట? యేసయ్య కృపలో అభివృద్ధి చెందాలి. స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానములో యేసయ్యని గురించి జ్ఞానం, కాబట్టి ప్రభుని గురించి జ్ఞానములో నువ్వేమవ్వాలంట? అభివృద్ధి పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నా ఆమేన్, హల్లెలూయా. మొదట కొంచెమే తుదకు అది స్తోత్రం. ఒకప్పుడు కొంచెమే, ఇప్పుడు అది స్తోత్రం. అది ఆశీర్వాదం. శాపం అంటే అర్థం ఏంటంటే, శాపం ఏంటంటే ఎంత కష్టపడతావు అంటే అర్థం ఏంటంటే ఉదయం లేస్తాడు ఎప్పుడు పొద్దున్నే తెల్లవారుజామున లేచినండి అర్ధరాత్రి వరకు సుక్కలో కనపడే వరకు కష్టపడ్డామని అంటారు. పడతారు నెలాదానికి వచ్చినప్పటికి ఏమి మిగలదాం. అది శాపం. కష్టం ఎక్కువ, ప్రయాస ఎక్కువ. ఏమండి, ఇన్ని బాధలు పడుతూ ప్రయాసపడతాడు కానీ ఏం సంపాదించావు? అంతా నాదే బాగులాడావు. ఏముంది నీ దగ్గర? ఏం సంపాదించావు అంటే ఏమీ లేదు. కొంతమంది కుటుంబాలను చూస్తూ ఉంటాం, అంతా ఇదే నాదే అన్నట్లుగా చేస్తూ ఉంటారు. ఏమి ఉండదు, మిగిలింది అదే. మిగిలింది ఏమీ లేదు. నెలాగరాగా అప్పులే. కానీ నీతిమంతులకు వచ్చినది కొంచెమైనను భక్తిహీనుల బహు ధన సమృద్ధి కంటే శ్రేష్టం. దేవుని స్తోత్రం. భక్తి కలిగిన వాడు నువ్వు కొంచెమే సంపాదించు, కొంచెమే నీ రాబడి, కొంచెమే నీ జీతం, కొంచెమే నీకు యొక్క ఏ రోజు ఆ రోజు కష్టపడు, కానీ అందరికంటే గనులుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాద దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఆ దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఆ అభివృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఆ సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే పట్టజాల విస్తార దీవుల చేత నీవు తృప్తి పొందుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మండి, ప్రభు వాక్యాన్ని నమ్మండి, ప్రభు మాట మీద విశ్వాసం ఉంచండి. కనుక ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యం మనకి నేర్పించే మాట ఏమంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నేను ఏం చేస్తాడండి? ఆశీర్వాదం అనేది శారీరకంగా, ఆత్మీయంగా 2 కోణాల్లో మనం చేస్తాం. పాపము నుండి విసర్జించబడి పవిత్రపరచబడటం అది ఒక ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శారీరకంగా దేవుడు భూమి మీద అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దీనిని చూసుకొని దేవుడిని విడిచిపెట్టవద్దు, ఇది చూసుకొని ప్రభుకి దూరం కాకూడదు. అందుకని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మొదటిగా వృద్ధిలోనికి రా, ఆ వృద్ధిని అభివృద్ధిగా మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని కృపలో, దేవుని ప్రేమలో, దేవుని యొక్క జ్ఞానములో నువ్వు అభివృద్ధి చెందా. దేవుని స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకోటి నువ్వు మహా అభివృద్ధిలోనికి రావాలి. నీ నివాస స్థలం నీ నీతికి తగినట్లుగా పడాలి. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము అంటాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక అబ్రహాము గురించి చెప్పిన మాట, నిన్ను అత్యధికముగా 17వ మొదటి వచనం, నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నిర్ధారిత. ఆదికాండం 17వ మొదటి వచనం, నా సన్నిధిలో నిర్ధారితుడివై నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా ఏం చేస్తానన్నాడండి? అభివృద్ధి పరిచేదను. తెలుసు స్తోత్రం. ఎంతగా అభివృద్ధి పరిచేది తెలుసా? అలా అన్నగుడికి ఏమంటే ఏమికి ఏమంటే చూస్తే ఆ భూమి అంటే భరించలేకపోతుందంట. తెలుసు స్తోత్రం. వాళ్ళ పశువులు, వాళ్ళ మంద, వారి ఆస్తి ఎంత ఎక్కడదే ఇదంతా అంటే ఒంటరిగా వచ్చిన అబ్రహామును పెక్కుమందిగా చేశాడు. తెలుసు స్తోత్రం. భరించలేకపోతుంది. అంత ఆశీర్వాదం, అంత దీవెన, అత్యధికంగా అభివృద్ధి. ప్రభు మాట వింటే ప్రభు నిన్ను వదిలిపెట్టడు. ప్రభు మాట వింటే ప్రభు నిన్ను మోసవేయడు. ప్రభు మాట వింటే
నీకు తలగానే ఉంటావు కానీ తాను ఉండవు. దేవుని స్తోత్రం. ఇది ఈ రోజు జ్ఞాపకం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరినంటే ఆయన యందు భయపడతాడు కనుక ఈ రోజు జ్ఞాపకం. ఇంకొక మాట, ఈ నెల ఆశీర్వాదపు నెలగా మన జీవితాల్లో భయభక్తులు కలిపి ఇంకొక వాగ్దానం. ఒకటి, నేను ఆశీర్వదిస్తాను. రెండవది 34 కీర్తన మనందరూ తెలిసిన మాట. ఒక్క మాట చదివేసి ప్రార్థనకి వెళ్ళిపోదాం. చక్కని మాట 7వ వాక్యం చదవండి. 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు ఉంటారంట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. నాశనం చేయడు, నిన్ను నాశనం చేయడు, పతనం చేయడు, నశించిపోవు. ఏం కాదు, దేవుడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నీకేం కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట నమ్ము, వాగ్దానం నమ్ము, ప్రభువుని మాట నమ్ముకోండి. నీకేం కాదు. నువ్వు భయం ఉండు, భక్తి ఉండు, ప్రభు మీద నమ్ముకోబెట్టు, ప్రభు మీద విశ్వాసించు, ప్రభు మీద ఆధారపడు. ప్రభువే నాకు సహాయం, ప్రభువే ఉన్నాడు అనుకో, నీకేం కాదు. తన దూతం ఉన్నాడు. ఎవరున్నారండి? పేతురుని పట్టుకెళ్ళిపోయి జైలు వేసారండి. రేపు చంపేద్దాం అనుకున్నాను, అపవాదం అనుకున్నాడు. అక్కడ ఈ యాకోబుని చంపించేసాం కాబట్టి ఇప్పుడు ఇతను కూడా నాశనం అయిపోతాడు, చంపేద్దాం అన్నట్లుగా ఏ రోజు ఏం చేశాడంటే ఆ పండుగ రోజు అతను తీసుకొచ్చేసి వీళ్ళందరి ముందు అతన్ని కూడా చంపేద్దాం అనుకున్నాడు. తెలుసు స్తోత్రం. వెళ్ళిపోయాడు, పేతురు గారు వెళ్ళిపోయాడు. సంఘం ఏం చేస్తుందంటే అచ్చాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఏదో సంఘాస్తులు ఏం ప్రార్థనలో ఉన్నారు, అయ్యారేమో చక్కగా పండుకున్నాడు. తెలుసు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ? జైల్లో, చెరసాల్లో. ఇటు సైకిల్ ఇటు సైకిల్. ఇది ఏం అనిపించట్లా. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చా అంటే ప్రభు దగ్గరికి త్వరగా వెళ్ళిపోతాను. తెలుసు స్తోత్రం. తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ఆ నిశ్చేత ఆయనకు ఉంది, ఆ నిరీక్షణ ఆయనకు ఉంది. అంటే ఒకవేళ రేపు ఏసైకి కలుసుకోబోతున్నానేమో. ఆమేన్, హల్లెలూయా. అంటే నిన్నటి వరకు ఏసైకి ఉన్నాడు కదా, నిన్న వాడికి ఏసైతే తిరిగారు కదా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈయన ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. ఆయన చూసిన ప్రతిష్ట కలిగినాడు. ఇప్పుడు ఏమనుకోనంటే ఏసై చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినట్టుగా నేను కూడా ఇక్కడ కళ్ళు మూసేటంటే నా ఏసైని కలుసుకుంటాను. తెలుసు స్తోత్రం. నా ప్రభుత్వం ఉంటా అని నిశ్చయంతో నా మట్టుకైతే బ్రతుకుని పిస్తే ఏసయ్య అన్నట్టు పడుకున్నాడు. తెలుసు స్తోత్రం. దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెడతాడా? వచ్చేసాడు, ప్రభుత్వంతో వచ్చాడు. పేతురు పేతురు అన్నాడు. ఈయన అన్నాడు, కళ్ళారుకున్నాడు. లే 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 అన్నాడు. లేచాడు. నడు అన్నాడు. చెప్పులు దొరుకు అన్నాడు. చెప్పులు దొరుకున్నాడు. అంగి చేసుకున్నాడు. చెప్పులు దొరుకున్నాడు. తొడుక్కోండి. ఈ సైకిల్ ఇట్టేసే సైకిల్ ఈ ఊడిపోయినాయి, ఈ సైకిల్ ఊడిపోయింది. తెలుసు స్తోత్రం. ఈ ఊడిపోయిన తర్వాత నడువు అన్నాడు. దేవత ముందు నడుస్తున్నాడు. పేతురు గారు వెనకాల ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు కావులు వారు దాటేసాడు. తెలుసు స్తోత్రం. ఇలా వస్తుంటే తలుపులు తెరవబడి అంట. ఆమేన్, హల్లెలూయా. ఇలా వస్తుంటే ఏం తెరవబడి అండి? తలుపులు అవంతరావే తెరుచుకుంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. తలుపులు తెరవబడుతున్నాయి. తెచ్చుకొని వచ్చేసారు. మొదటి కావులు వారు వచ్చారు. ఇంకో కావులు వారు దగ్గరికి వచ్చారు. వచ్చేటాడికి బయట పెద్ద ఉంటది కదా గేటు, అక్కడికి వచ్చారు. దానంతటా అదే. చదువుతారా మాత్రం ఒకసారి? వచ్చిన చదువుతారా? చదవండి, చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము, అపోస్తుల కార్యాల 12వ అధ్యాయము 10వ వచనం. మొదటి కావాలని రెండో కావాలని దాటి ఎలా అంటే దానంతటా ప్రెసిడెంట్. హల్లెలూయా. దీని మీద మీ మనసు పెట్టండి. ఒక్క మాట. దానంతటా అదే వారికి తెలుసుకో. స్తోత్రం. నువ్వేమి చేయక్కర్లా, నువ్వేదో ప్రయాసపడక్కర్లా, నువ్వేదో కష్టపడక్కర్లా. నువ్వేదో చేస్తే నేనేదో పైకి తీసుకొస్తా, నేనేదో చేయాలి అనుకుంటున్నావేమో. దానంతట అదే. తెలుసు స్తోత్రం. నువ్వు అనుకున్నట్టుగా కాదు. దేవుడు కలుగు చేసుకుంటే, దేవుడు కాపుదలు ఉంటే, దేవుడి భయభక్తులు ఉంటే దానంతట అదే. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటను గుర్తు చేసుకోండి. దానంతట అదేమైపోయిందండి? చేర్చుకోండి. ఇంకొక మాట గుర్తు చేస్తాను. దానికి ఇంకొక రిఫరెన్స్ చూడండి. ఆ మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం. త్వరగా ఒక చక్కని మాట. 4వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. 28వ వచనం. భూమి మొదట మొలకను
తర్వాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురును, గింజలను తానంతటా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ మనసు మీద పెట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట మీద మీ మనసు ఉండాలి. ఈ మాట మీద దేవుని యొక్క మాట మీద మీ మనసు రావాలి. ఏమంటున్నాడంటే మొలకను, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమండి? భూమి మొదట మొలకను, తర్వాత వెన్నెను, అటు తర్వాత వెన్నులో ముదురును, గింజలను. ఇప్పుడు దీనికి నువ్వేమని చేసావా? నీళ్లు పెట్టావు, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. విత్తనం వేసావు, ఆమేన్ హల్లెలూయా. విత్తనం వేయండి నీ వంతు, విత్తనం వేసింది నువ్వు, నీళ్లు కాస్త పెట్టావు. దానికి మొక్క ఏ రోజు వచ్చి దాన్ని సాగదీసావా? ఇట్లా సాగదీసావా? వెన్నెలు రావాలి, ఎన్నులు రావాలి, పట్టిప్పి దాంట్లో గాలి కొట్టావా? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరు దాంట్లోకి ఆహార పదార్థం ఆ గింజగా తయారవడానికి ఫ్యాన్ పెట్టి దాన్ని వేడి అయితే అవుద్ది అనుకోండి, ఏమైనా ప్రయాసపడ్డావా? నువ్వేం చేయలా. దేవుని స్తోత్రం. నీలో ఏం జరగల, నువ్వేం చేయలా, అదంతటా అదే వచ్చింది. దేవుని స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఒక గింజకు, ఒక మొక్కకు అలా చేయగలిగితే ఆయన సృష్టిలో నిన్ను దేవుని స్వరూపంలో కలుగు చేసుకున్న నీ పట్ల దేవుడు కార్యం జరిగించడా. ఈ రోజు నమ్మితే దేవుడు కూడా అన్నాడు దాని అంతటా అదే ఎలాగైతే ఫలిస్తుంది, ఎలాగైతే ఆ గింజ ఆ యొక్క ముదురు వచ్చిందో ఇవన్నీ కూడా మార్పు కలగడానికి ప్రభువే కార్యం. దేవుని స్తోత్రం. దానంతటానే వచ్చింది. ఈ రోజు నీ అంతటా నువ్వేదో చేసావని కాదు, దేవుడు కార్యం చేయటం మొదలు పెడితే ఆ వంతటా జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. దేవుడి కార్యం జరగటం మొదలు పెడితే అవన్నీ అవి నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాయి. ఆమేన్ హల్లెలూయా. దీంట్లో నీ ప్రయాసం ఏముండదు, దీంట్లో నీ కష్టం ఏముండదు, దీంట్లో నువ్వేమి చేయవసరంలా దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. కేవలం చేయగలిగింది ఏంటో తెలుసా? భక్తి, ప్రార్థన, పరిశుద్ధత, ఆత్మీయత. ఈ గుండె చాలు. దేవుడి మీద నమ్మకుంటే చాలు, దేవుడు కార్యం జరిగిస్తాడు. కనుక పేతురు ఏం చేశాడంటే దేవుడు అక్కడ నుండి విడిపించాడు. వస్తే చూడండి, వచ్చేటప్పుడు కళ బయటకు వస్తానా అంటే నేను కళ అనుకున్నాను, దేవుడు నిజం చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ కళలో పగటి కళలు నిజమవును గాక. ఆమేన్ హల్లెలూయా. కళ అనుకున్నావు, కళ కాదు నిజం. ఆమేన్ హల్లెలూయా. నువ్వు అనుకున్న కళలన్నీ నిజమవుతున్నాయి. ఆమేన్ హల్లెలూయా. నేను ఎలా ఉండాలనుకున్నావు, నిజంగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మండి, ప్రభు మాత్రం నమ్మండి. కళ అనుకున్నాడు, కళను ఏం చేసాడు ఆయన? నిజం చేయగలిగిన నమ్మదగిన దేవుడు, సహాయకుడు, నమ్మకం ఆయన మీద ఉన్నాడు, విశ్వాసం ఆయన పెట్టండి. వాక్యం చెప్పేది ఏంటంటే భయభక్తులు. చెప్పండి, ఏం చేశాడండి? భయభక్తులు కలిగి ఉండే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే. కాబట్టి ఈ రోజు విన్న మాటలు తలంచుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ మరోసారి మనం తలంచుకుందాం. సమయాన్ని బట్టి పనులని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు యేసయ్య సన్నిధికి వచ్చిన ప్రియ బిడ్డ, ఈ రోజు నీ జీవితంలో కూడా చెడుతనాన్ని విసర్జించి విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి, దేవా ఈ రోజు నుండి నీ బిడ్డగా నేను భక్తిని కాపాడుకుంటా, పరిశుద్ధతను కాపాడుకుంటా, ఆత్మీయతను కాపాడుకుంటా. నీవు నాకు కావాలయ్యా యేసయ్యా, అయ్యా నీ అందుపై భక్తులు కలిగి ఉంటాను ప్రభు అని చెప్పితే పేతురు తప్పించిన దేవుడు, తన దూతను కావలి ఉంచి అయా సంరక్షించి రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు, నిన్ను కూడా విడిపిస్తాడు, నిన్ను కూడా సంరక్షిస్తాడు, సమస్యల నుండి విడుదల చేస్తాడు. అడుగుతారా? 2 నిమిషాలు యేసయ్యా 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 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయాలి. ఈ స్థలంలో దేవుని కార్యం జరగాలని నీ అంతటా నువ్వేదో కష్టపడుతున్నవేమో, ఆయన తనంతట తానే జరిగిస్తాడు. తనంతట తానే తలుపులు తెరవబడుతున్న నీ కొరకు తనంతట తానే అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రభు జరిగించాలి, ప్రభు కార్యం జరగాలి. యేసయ్యా